హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే, నేను ఈవినింగ్ స్నాక్స్ గోధుమ పిండితో చేస్తున్నానండి. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో నేను మంచి టేస్టీ స్నాక్స్ చేస్తున్నాను. ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి. ఇది మనం ఒక 2 నిమిషాల్లో ఇది తయారు చేసుకోవచ్చు. కారంగా చాలా బాగుంటాయండి, మంచి ఫ్లేవర్తో. మరి ఎలా చేయాలో చూద్దామా రండి. ఈ స్నాక్స్ కోసం నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అదేవిధంగా తెల్లగడ్డ ఒక గడ్డ మొత్తం తీసుకున్నానండి. వాము 1 టీ స్పూన్ వాము, ఈ 3 తీసుకున్నాను. వీటిని మిక్సీలో వేసుకుని వాటర్ యాడ్ చేస్తా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకుందాము ఇందులోనే. ఈ వాము, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఈ స్నాక్స్కి. మెత్తగా మిక్సీ పట్టుకుందాం రండి. నేను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 కప్పులు గోధుమ పిండి వేస్తున్నాను. అదేవిధంగా నువ్వులు తెల్లవి నల్లవి ఉన్నాయి నా దగ్గర, 2 కలుపుంటాను. అవి 1 టీ స్పూన్ వేస్తున్నాను. అదేవిధంగా ఆయిల్, హీట్ చేసిన ఆయిల్ వేయాలి ఇందులో. దీనివల్ల ఈ స్నాక్స్ క్రిస్పీగా వస్తాయి. వేడి చేసుకున్న ఆయిల్ని కూడా వేసాను. బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆయిలే వేస్ట్ చేస్తున్నానండి. దీన్నంతా బాగా కలుపుకుందాము. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాను. మంచి కలర్లో ఉంది, ఎర్రగా కారంగా ఉంటాయండి ఈ స్నాక్స్. హాట్ ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ స్నాక్స్ అని చెప్పచ్చు. అన్నీ మంచి హెల్తీ ఇంగ్రీడియంట్సే ఇందులో ఉన్నాయి. స్పెషల్లీ పెద్దవాళ్ళు అయితే వీటిని బాగా ఇష్టపడతారు. ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మనం ఇలా చపాతీలాగా కూడా ఒత్తుకొని చపాతీలు చేసేసుకోవచ్చు. ఆ చపాతీ ముద్దలా కలుపుకున్నాం కదా, దాన్ని చపాతీలు చేసేసుకోవచ్చు. మసాలా చపాతీలాగా మనం తినచ్చు, లేదా ఇలా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. నేనైతే స్నాక్స్ లాగా చేశాను. చపాతీలాగా నేను ఒత్తుకొని ఇలా షేప్ చేసుకుంటున్నానండి. మూతను తీసుకొని ఒక మూతతో మనకు కావాల్సిన సైజు, షేపు చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల్లో ఇది మనం తయారు చేసుకోవచ్చు. ఈ చల్లని వాతావరణంలో కారంగా వేడిగా చాలా బాగుంటాయి. ఈ విధంగా నేను కట్ చేసుకొని వీటిలన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్నానండి. నేను పిండి మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేస్తున్నాను. గోధుమ పిండి అనేది మన ఇళ్ళల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. మనకి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మంచి టేస్టీ స్నాక్స్, హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ అండి ఇవి. చేసుకోవచ్చు మనము చక్కగా. కారంగా వేడిగా మనకి తినాలనిపించిన ఈ క్లైమేట్ వల్ల
మనం ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల లోపల త్వరగా అయిపోతాయి, త్వరగా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను 2 సైడ్స్ కాల్చుకున్నానండి. మినీ పూరీస్ లాగున్నాయి కదా ఇవి. ఇవన్నీ నేను ఈ విధంగా కాల్చుకున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ అనేవి. క్రిస్పీగాను, హాట్గాను, స్పైసీగాను ఉంటాయి. మరి మీరు కూడా ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.